పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుండి మన వాక్య ధ్యానం కొరకు సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి 10 వచనములను మనం చదువుకొని ధ్యానం చేద్దాం. మొదటి 10 వచనములు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 10 వచనములను మనం వచనం మార్చి వచనాన్ని చదువుకుంటూ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్ పేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలు పేరుతో కలుసుకున్న తన వశములోని వారిని చంపవలనని చెప్పాను. యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజం నుండి లేచి ఈటెను చేతబట్టుకొని పడక చోటిగా ఇశ్రాయేలీయులను వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఇశ్రాయేలీయులను ఆ స్త్రీని కడుపులో అప్పుడు ఇశ్రాయేలీయుల నుండి తెగులు 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయింది. అప్పుడు యెహోవా మోషేను అలాగా యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు చాలా చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, దైవ తండ్రి, స్తోత్రాలు. మీరు మీ దాసుని ప్రేరేపించి సిద్ధపరిచి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము స్తుతిస్తాం. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు కనుక మీరే మీ వాక్యం ద్వారా మీ ప్రజలందరితో కూడా మాట్లాడమని బోధకులకు బోధకుడును వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఇశ్రాయేలీయులు షిత్తీము అను మోయాబు దేశపు మైదానంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. షిత్తీం అనేది ఒక ప్రాంతం, అది మోయాబు దేశంలో ఉంది. ఈ మోయాబు దేశంలో ఉన్నటువంటి షిత్తీం అనే ప్రాంతంలో ఇశ్రాయేలీయులు దిగి ఉండగా ఈ మోయాబీయులు మోయాబు దేశము గుండా ఇశ్రాయేలీయులను వెళ్ళనీయలేదు. మీరు ఈ సంగతి అంతా 23వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే బాగా అర్థమవుతుంది. తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఈ 23వ అధ్యాయం ప్రారంభంలో మనం చూసినప్పుడు ఎరికో గుండా వారు ప్రయాణం చేస్తూ షిత్తీము అనే మోయాబు ప్రాంతానికి వారు వచ్చారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులకు భయపడి, ఇన్ని లక్షల జనం ఉన్నారు, వీరు దావుంచి నడుచుకుంటూ పోతే, ఆ వెన్నులు చుంచుకుంటూ పోతే కూడా చాలు, మన పంట పొలాలు ఏమీ మిగలవు అని భయపడి వారిని ఆ మార్గము గుండా వెళ్ళనీయలేదు. ఇలాగ వెళ్ళనీయక మోయాబు రాజైన బాలాకు బిలాము అనే ఒక ప్రవక్తను తీసుకొచ్చి ఇశ్రాయేలీయులను తన పక్షంగా శపించమని 3 సార్లు 3 బలిపీఠాలను కట్టి బిలాము ప్రవక్తను ప్రోత్సహించిన బిలాము నోట దేవుడు ఆశీర్వచనం ఉంచినందుచేత బిలాము ఇశ్రాయేలును శపించలేక ఆశీర్వదించారు 3 సార్లు. ఇదంతా మనకు తెలుసు. ఇది అంతా జరుగుతూ ఉంటే మోయాబీయులు ఈ పరిస్థితులన్నిటిని వారు చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఎలాగైనా తమ దేశం గుండా వెళ్ళనీయకూడదని వారు తమ వంతు ప్రయత్నాన్ని వారు చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు ఈ మోయాబు ప్రాంతమైన షిత్తీం అనే ఈ ప్రాంతంలో దిగిన ఇశ్రాయేలీయులు ఏం చేస్తా ఉన్నారయ్యా అంటే, మోయాబు స్త్రీలలో కొందరిని పట్టుకొని
మోయాబు స్త్రీలలో కొందరిని ప్రేమించి మోయాబు స్త్రీలలో కొందరిని మోహించి వారు మోయాబు స్త్రీలతో ఏం చేస్తా ఉన్నారంట? వ్యభిచారం చేస్తా ఉన్నారు. దేవుడు ఆ మార్గం గుండా వెళ్ళండి అయ్యా అంటే మోయాబీలు వెళ్ళనీయక కొంతకాలం పట్టింది వారికి అక్కడ ఉండేసరికి. ఈ కొంతకాలంలోనే ఆ మోయాబు రాజైన బాలాకు రాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఇశ్రాయేలు నశింపజేయాలని. మరి ఇశ్రాయేలు వారు ఏం చేస్తా ఉన్నారు? పరిస్థితి చూడండి ఎంత భిన్నంగా ఉందో. ఈనాడు కూడా దేవుని సంఘంలో దేవుని ప్రజలలో కూడా అపవాది దేవుని ప్రజలను ఎలాగో పడగొట్టుదమా అని వాడు ఆలోచన చేస్తా ఉంటే దేశంలో ఉన్నటువంటి దేవుని సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ మానవ ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? తమ ఎంటర్టైన్మెంట్, తమ ఎంజాయ్, తమ సంతోషాన్ని, తమ ఆనందాన్ని తాము చూసుకుంటూ ఉన్నారు. వీడేమి మానవులందరినీ ఎలాగో చెరపట్టి నా చెంతకు చేర్చుకుందునా, మానవులందరినీ ఎలాగూ దేవునికి దూరస్తులను చేయుదునా, మానవులందరినీ ఎలాగూ దేవునికి సమీపముగా ఉండక వీరిని అనేక పాపకార్యముల చేత భ్రష్టు పట్టిందునా అని వీడు ప్రయత్నం చేస్తా ఉంటే ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు? తమ శరీర సంతోషము కొరకు చెయ్యరాని కార్యములను వారు చేస్తూ గొప్పగా ఎంజాయ్ చేస్తున్నాంలే అని మీరు అనుకుంటున్నారు. ఇశ్రాయేలు వారు కూడా ఇలాగే చేస్తా ఉన్నారు. బాలాకు రాజు ఇశ్రాయేలును పాడు చేయవలనని, బాలాకు రాజు ఇశ్రాయేలుల దెబ్బ నుండి తప్పించుకునవలనని ఆయన ప్రవక్తలను పిలిపించి, శకునగాడులను పిలిపించి, ఎంతో మంది విద్యావంతులను పిలిపించి, జ్ఞానులను పిలిపించి వీళ్ళను ఎలాగో మేము జయించవచ్చు, వీళ్ళను మా ప్రాంతం కూడా ఎలాగో వెళ్ళనీయకుండా ఆపొచ్చని ఆయన ప్రయత్నం చేస్తా ఉంటే ఇశ్రాయేలీయులు ఏం ప్రయత్నం చేస్తా ఉన్నారు? మోయాబు స్త్రీలను ఎలాగో ప్రేమించి పట్టుకొని వారితో ఎంజాయ్ చేద్దామా, వారితో ఆనందిస్తామా అని వీరు తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. గమనించండి, ఇంకా ఇశ్రాయేలీ వారు భయంకరమైనటువంటి దోషాలు ఏం చేస్తా ఉన్నారంటే మోయాబు స్త్రీలతో వ్యభిచరించడమే కాకుండా ఈ మోయాబు స్త్రీలు చిక్కిందే అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? తమ దేవతలకు బలి అర్పించినప్పుడు ఇశ్రాయేలు వారిని కూడా పిలిచి ఏం చేస్తా ఉన్నారు? తమ దేవుళ్ళ ఎదుట సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా చేస్తారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారట? ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి దేవతలకు నమస్కరించి ఏం చేస్తా ఉన్నారు? ఇశ్రాయేలు వారు ఇలాగ చేస్తా ఉంటే బాలాకు రాజు అక్కడ ఏం ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు? ఆయన తన శాయశక్తులు వడ్డి ఇశ్రాయేలీయులను ఎలాగైనా జయించి నా ప్రాంతం గుండా వెళ్ళనీయకుండా చేయాలని బాలాకు రాజు ప్రయత్నం చేస్తా ఉంటే వీళ్ళేమో మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసి మోయాబు స్త్రీలు వారిని పిలుచుకొని తమ దేవతల బలులకు పిలుచుకొని చూడండి వారికి భోజనం పెట్టి తమ దేవతల యొక్క ఏం చేస్తా ఉన్నారు? నమస్కరింపజేస్తా ఉన్నారు. ఎంత ఘోరము కదా! ఈ పాపాన్ని దేవుడు ఎక్కువసేపు చూడలేకపోయాడు. అందుచేత చూడండి, యెహోవా కోపము అట్లు ఇశ్రాయేలీయులు బయల్పేరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము ఏమొచ్చింది? దేవుని కోపం వచ్చింది. దేవుని కోపం వచ్చి ఓ తెగులు సృష్టించాడు. చాలా మంది ఆ తెగులు బారిన పడ్డారు. అంత మాత్రమే కాదు, మోషేను పిలిచి అన్నాడు, జనుల ప్రధానులందరిని పిలిపించి ఆ యొక్క న్యాయస్థానం ఏర్పాటు చేసి ఎవరైతే మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేస్తా ఉన్నారో వారందరినీ జనులందరి ఉరి తీయమని దేవుడు ఆజ్ఞాపిస్తే పోగు చేశాడు. ఇశ్రాయేలీయులు కలిగిన ఈ శ్రమ, కలిగిన ఈ తెగులను బట్టి, ఈ బాధను బట్టి వీరందరూ ఏడ్చి దేవుని సేవకుడైన మోషే ఎంతో కష్టపడి జనులందరినీ కూర్చి జనులకు బుద్ధి చెప్పాలి, జ్ఞానం చెప్పాలి, వారి పాపంలో పడకుండా, వారి యొక్క దుష్టక్రియలో పడకుండా వీరిని ఎలాగైనా బయటకు తీసుకురావాలని
మోషే తన వంతు ప్రయత్నం తాను చేస్తా ఉంటే ఇశ్రాయేలు ఒకడు లేచి ఏం చేస్తా ఉన్నాడట? చూడండి 6వ వచనం. ఇదిగో మోషే కనుడు ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క దారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలుల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుల యొద్దకు పట్టుకొని వచ్చాడంట. ఎంత కొవ్వు ఉండాలని మనం ఒక మాటలు చెప్పాలంటే, ఇశ్రాయేలీయులందరూ తమ కలిగిన తెగులను బట్టి, బాధను బట్టి, శ్రమను బట్టి వారు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. దేవుని సేవకుడైన మోసే జనులలో అంటిన ఈ పాపము నుండి ఎలాగైనా జనులను బయటపడవేయాలని మోసే ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే వారిలో నుండి ఒకడు లేచి ఏం చేస్తా ఉన్నాడంట? వారందరి మధ్యలో ఒక మిథ్యాను స్త్రీని వెంటబెట్టుకుని వచ్చాడు. ఎంత లెక్కలేనితనము, ఎంత భయం లేదు. ఇంత జరుగుతూ ఉంటే, ఇంత పరిస్థితులు అక్కడ అవమానకరంగా భీతి కలిగించేటట్టుగా అక్కడ పరిస్థితులు జరుగుతూ ఉంటే వీడేమో ఆ స్త్రీని వెంట పెట్టుకొని సర్వ సమాజంలోనికి వచ్చాడు. దేవునికి కూడా చాలా కోపం వచ్చింది. ఇశ్రాయేలీయులు అందరూ చాలా కోపపడ్డారు. దేవుని సేవకుడైన మోషే కూడా చాలా భీకరమైన కోపం వచ్చింది. ఈ యొక్క దుష్కార్యమును, ఈ పాప కార్యమును భరించలేక అహరోను మనమడైన ఫినెహాస్ అనేవాడు ఏం చేశాడంట? సర్వ సమాజంలో నుండి లేచి ఈట పట్టుకొని వాడు ఎక్కడికైతే ఆ స్త్రీని తీసుకుని వెళ్తాడో వారు వెంట వెళ్ళి వారు పడక గదిలో ఉండగా ఈటను వారి ఏం చేశాడంట? ఇద్దరి కడుపుల నుండి దూసుకుపోయేటట్టుగా పొడిచేశాడు. ఎవరు? ఫినెహాసు అనేవాడు. ఎవరు ఈయన? అహరోను యొక్క మనవడు. అహరోను మనవడు ఎలియాజరు యొక్క కుమారుడు ఈ ఫినెహాస్. అట్లు చేయుట వలన జనుల్లో కలిగిన ఆ తెగులు ఏమైపోయిందంట? ఆగిపోయింది. అప్పటికే ఎంతమంది చనిపోయారు? 24,000 మంది చనిపోయారు. ఇంత దుస్థితి జరుగుతూ ఉంటే ఈ ఇశ్రాయేలులో ఒకడు ఏం చేస్తా ఉన్నాడు? సర్వ సమాజం ఏడ్చి దుఃఖించి ప్రలాపించి, దేవా మాకు ఎందుకు వచ్చింది ఈ తెగులు, నాయనా మా మధ్య నుండి ఈ తెగులు తొలగించమని వీరు కన్నీరు విడిచి దేవుని సేవకుని ఎదుట, దేవుని ఎదుట ప్రలాపించి ఏడుస్తూ ఉంటే వీరికి ఎంత భయము లేనితనము, ఎంత లెక్కలేనితనము. మిథ్యాను స్త్రీని వెంట పెట్టుకొని వస్తుంది. ఈ పాపాన్ని, ఈ దుష్కార్యాన్ని, ఈ లెక్కలేనితనాన్ని, ఈ యొక్క మరి దేవుని భయభక్తులు లేని ఈ లెక్కలేనితనాన్ని, ఈ నిర్లక్ష్యాన్ని ఫినెహాస్ అని ఒక యవనస్తుడు సహించలేక, భరించలేక ఈట తీసుకొని వెళ్ళి ఇద్దరిని పొడిచి చంపేశాడు. అట్లు ఆ తెగులు ఇశ్రాయేలు వారి మీద ఉండకుండా ఏమైపోయిందంట? నిలిచిపోయింది, మానిపోయింది. అందుచేత దేవుడు ఏమన్నాడంటే ఈ ఫినెహాస్ విషయమై చూడండి 11వ వచనం, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము ఏం చేశాడంట ఫినెహాస్? నేను ఓర్వలేని దానిని ఫినెహాస్ ఏం చేయలేకపోయాడంట? ఓర్చుకోలేకపోయాడంట. దేవుడు జనులు చేస్తున్న ఈ పాపాన్ని ఓర్వలేకపోయాడు, భరించలేకపోయాడు. అందును బట్టి ఇశ్రాయేలీయులు అందరినీ నాశనం చేసుకొని అనుకున్నాడంట. ఇదిగో ఈ సర్వ సమాజమును నాశనం చేయకుండా ఫినెహాస్, నేను దేన్ని ఓర్చుకోలేకపోయాను, నేను దేన్ని భరించలేకపోయాను, ఏ పరిస్థితిని చూసి నేను ఓర్చుకోలేక నా కోపాన్ని జనుల వైపైన చూపాను, అలాగే ఫినెహాస్ కూడా ఓర్వలేక పాపాన్ని ఏం చేశాడు?
ఆ పాపము తుడిచివేయబడినట్టుగా చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజల మీద నాకున్న కోపాన్ని సైతము ఏం చేశాడంట? మళ్ళించాడు, తీసేశాడు అని అంటున్నాడు. ఇంకా చూడండి, ఫినెహాసును బట్టి ఏమంటున్నాడు? గనుక నేను ఓర్వలేక ఉండి ఇశ్రాయేలును నశింపజేయలేదు, కాబట్టి నీవు అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధన చేయుచున్నాను, అతనికి నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమును కలిగి ఉండేను. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఏం గలవాడై? ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ఏం చేశాడంట? ప్రాయశ్చిత్తము చేశాడు. ఏం గలవాడై? దేవుని యందు ఆసక్తి గలవాడై, దేవుని యందు ఆసక్తి గలవాడై ఏం చేశాడంట? జనులందరి పాపమునకు ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రాయశ్చిత్తము చేశాడు. ఏ విధంగా చేశాడు? దేవుడు ఓర్వలేని దాన్ని తాను ఓర్చుకోలేక ఏం చేశాడు? ఖడ్గము చేత, బల్లెము చేత వారిరువురిని హతమార్చి ఇశ్రాయేలులందరినీ నాశనము చేయనుకున్న దేవుని కోపాన్ని సైతము మళ్ళించి జనులందరినీ పక్షముగా ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. ప్రాయశ్చిత్తం అనగా బదులుగా అర్పించున్నది, బదులుగా ఇచ్చున్నది అని అర్థం. ప్రాయశ్చిత్తం అంటే బదులుగా ఇచ్చున్నది లేదా బదులుగా అర్పించున్నది అని అర్థం. మరి మనందరి పాప దోషములన్నిటి పక్షమున మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారే తనను తాను ప్రాయశ్చిత్తార్థముగా తన ప్రాణాన్ని అర్పించి మనందరికీ ఏం కలుగు చేశాడు? విమోచన, రక్షణ, విడుదల. ఇదిగో నీ నా దోషముల వలన, పాపము వలన దేవుని కోపము రగులుకొని నీవు నేను నిత్య నరకాగ్నిలో పడవేయవలసిన వారమై ఉండగా దేవుని కోపము నుండి మనల్ని మళ్ళించి మనందరి దోషములను బట్టి, మనందరి పాపములను బట్టి ప్రాయశ్చిత్తార్థముగా తనను తానే మనందరి పక్షంగా శిలువ మ్రాని మీద ఉరేడారదీయబడినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఫినెహాసు ఎలాగూ దేవుని కోపము ప్రజల మీద నుండి తొలగిపోవునట్టుగా, దేవుని ఉగ్రత ప్రజల మీద నుండి తొలగిపోవునట్టుగా, ఇదిగో ఈ పాపము చేయని వాడు జనుల మధ్యలో భయం లేకుండా, భక్తి లేకుండా, పెద్దల యొక్క భయం లేకుండా, సర్వ సమాజం యొక్క భయం లేకుండా, అంతకంటే ముఖ్యంగా దేవుని భయం లేకుండా సర్వ సమాజంలో విద్యార్థి స్త్రీని వెంట పెట్టుకుని వచ్చిన వాడిని బల్లెముతో పొడిచి హతమార్చి ఇశ్రాయేలీయులందరి పాప శాపములకు ప్రాయశ్చిత్తము చేశాడు ఫినెహాస్. అలాగే మనందరి దోషముల నిమిత్తమై కూడా మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు తానే ఈ లోకమందు బలి, తానే తన రక్తమును కార్చి, తానే తన యొక్క ప్రాణమును మన నిమిత్తమై ధారపోసి ప్రాయశ్చిత్తము చేసి దేవుని శాప కోపాల నుండి నిన్ను నన్ను మనలందరినీ తప్పించాడు. అందుకే ఆయన ముఖ్యమైన యాజకుడుగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఏం చేస్తామంట? ఫిబ్రవరి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మన నిమిత్తమైన ప్రధాన యాజకుడు
తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపనం చేయించున్నాడు అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలోనే రాయబడి ఉంది. చూడండి, 10వ అధ్యాయం 12-13 వచ్చిన కలిసి ఉన్నాయి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఏం చేశాడంట? ఒక్కసారి బలి అర్పించాడు. దేని కొరకు? మానవులందరి దోషముల నిమిత్తం. ఇశ్రాయేలు వారు మోయాబు స్త్రీలతో చెయ్యరాని పాపము చేసి, ఇశ్రాయేలీయులందరూ మోయాబు ప్రాంతంలో మోయాబు స్త్రీలను బట్టి నమస్కరింపని వాటికి నమస్కరించి, పూజింపకూడని వాటిని పూజించి, దేవుని కోపమునకు శాపమునకు గురి అయినటువంటి ఇశ్రాయేలు పక్షముగా ఫినెహాస్ అనేవాడు ఎలాగో ప్రాయశ్చిత్తము చేశాడు. మనందరి దోషముల నిమిత్తమై ఒక్కసారి బలి తన రక్తమును చేత పట్టుకొని తండ్రి కుడి పార్శ్వమున ఏమై ఉన్నాడంట? ఆసీనుడాయను అన్నమాట మనం చదువుకున్నాం. కనుక మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. ఫినెహాసు దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోయాడు. దేవుని యందు ఆసక్తి శ్రద్ధ కలిగి ఉన్నాడు. రెండవది జనులందరి పక్షమున. మూడవది ఏం చేశాడు? ప్రాయశ్చిత్తము చేశాడు. దేవుడు ఓర్వలేని దాన్ని ఓర్వలేకపోయాడు. దేవుని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. మూడవది ప్రాయశ్చిత్తము, జనులందరి పక్షమున ప్రాయశ్చిత్తము కూడా చేశాడు ఫినెహాస్. అటువంటి ఫినెహాసును శాశ్వతమైన యాజకత్వాన్ని దేవుడు ఎలాగో అప్పగించాడో అలాగే మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఇదిగో మనందరి దోషములకు ప్రాయశ్చిత్తము చేసి ప్రాణార్పణముగా పోయబడి నిత్యమైన యాజకుడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి పక్షమున ఆయన విజ్ఞాపనము చేయించినట్టుగా మనం చదువుకుంటున్నాం. విజ్ఞాపనం చేసుకుందాం. ఫినెహాస్ ఎలాగైతే దేవుడు ఓర్వలేదని ఓర్వలేకపోయాడు, మనం కూడా దేవుడు ఓర్వలేదని నా జీవితంలో ఏదైనా ఉంటే దాన్ని తీసేయాలి, దాన్ని తొలగించేయాలి, దాన్ని పక్కన పెట్టేసేయాలి. దేవుడు ఓర్వలేని ఏది నీ జీవితంలో ఉండకూడదు. రెండవది, దేవుని యందు ఫినెహాస్ ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే జనుల పాపములను, జనుల యొక్క శాపాన్ని, జనుల యొక్క శాప నరకములను అన్నిటిని తప్పించటము ఇదిగో ఫినెహాస్ ధైర్యము కలిగి దేవుని యందు శ్రద్ధ కలిగి ఆ పాపము జనులలో నుండి తుడిచిపెట్టబడినట్లుగా బల్లెం తీసుకొని పాపము చేయి వారి వెంట పడ్డాడు. అలాగనే మనము కూడా దేవుని యందు ఆసక్తి కలిగి నీలో నాలో రేపే పాప క్రియలన్నిటినీ దేవుని వాక్యముని ఆత్మ ఖడ్గము చేత పట్టుకొని వాటిని తునాతునకలు చేసి దేవుని యందు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉండవలనని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుడు మన నిమిత్తమై కొద్ది మాటలను ఆశీర్వదించును గాక.